ఏపీ కేబినెట్ లో జనసేనకు సముచిత స్థానం లభించింది. కీలకమైన శాఖలను జనసేనకు కేటాయించారు చంద్రబాబు. డిప్యూటీ సీఎంతో పాటు 6 శాఖలను పవన్ కు ఇచ్చారు. కాగా జనసేనకు ఏ శాఖలు ఇచ్చారో ఇక పట్టుబడి మరి ఆ శాఖలను పవన్ ఎంచుకున్నారా? ఎందుకు? వాట్స్ ఇట్? కూటమి అధికారంలోకి రావడంలో పవన్ కళ్యాణ్దే కీ రోల్. దీంతో కేబినెట్లో జనసేనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు చంద్రబాబు. కీలకమైన శాఖల్ని జనసేన కేటాయించారు. అందులో పవన్ కళ్యాణ్ స్థాయిని ఏమాత్రం తగ్గించకుండా డిప్యూటీ సీఎంతో పాటుగా మొత్తం 6 శాఖలు ఇచ్చారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ, అటవీ శాఖల్ని జనసేనానికి కేటాయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తర్వాత పవన్కే ఎక్కువ శాఖలున్నాయి. వాస్తవానికి పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎంతో పాటు హోంశాఖ ఇస్తారనే ప్రచారం జరిగింది. కీలక శాఖలు తీసుకునే అవకాశం ఉన్నా కూడా పవన్ కళ్యాణే వాటిని తీసుకునేందుకు ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. ఎందుకంటే హోం, ఆర్థిక శాఖల్లో మంత్రిగా ఉంటే ప్రజలతో ఎక్కువగా ఉండే అవకాశం ఉండదు. కానీ పంచాయతీ, గ్రామీణాభివృద్ధి లాంటి శాఖల్లో మాత్రం ప్రజలతో మమేకమవ్వచ్చు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం ఈ మంత్రిత్వ శాఖలో ఉంటుంది. అందుకే పట్టుబట్టి మరీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల్ని పవన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ, అటవీ శాఖల్ని కూడా ఆయన ఆసక్తితో ఎంచుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరితో సంబంధం ఉన్న పౌర సరఫరాల శాఖ కూడా జనసేనకే దక్కింది. పవన్ తర్వాత పార్టీలో నెంబర్ 2గా ఉన్న నాదెండ్ల మనోహర్కి ఈ కీలకమైన శాఖ ఇచ్చారు. సినిమాటోగ్రఫీ కూడా జనసేనకే దక్కింది. సినీ ఇండస్ట్రీ నుంచి పవన్ రావడంతో జనసేనకే ఆ శాఖను అప్పగించారు చంద్రబాబు. తమ పార్టీని ప్రజల్లోకి ఇంకా బలంగా తీసుకెళ్లేందుకే పవన్ కళ్యాణ్ ఈ శాఖల్ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. అందుకే గ్రామీణ ప్రజలతో నేరుగా అనుబంధం కలిగి ఉండే పోర్ట్ఫోలియోల్నే తీసుకున్నారన్న చర్చ జరుగుతోంది.